Hello friends, welcome to our channel Budget Friendly Properties. ఫ్రెండ్స్ ఇవాళ మంచి ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ చేయడానికి వరంగల్ హైవే నియర్ బై వచ్చామండి. చూస్తున్నారు కదా, ఈ ప్రాపర్టీ మనకు వరంగల్ హైవే నుంచి జస్ట్ 600 మీటర్ డిస్టెన్స్లో ఉందండి. మనకు చెంగిచెర్ల ఎక్స్ రోడ్ అయితే మీకు అందరికీ ఐడియా ఉంటుందండి. మేడిపల్లి తర్వాత మనకు చెంగిచెర్ల వస్తుంది. చెంగిచెర్ల ఎక్స్ రోడ్ నుంచి జస్ట్ 600 మీటర్స్లో ఈ ప్రాపర్టీ అయితే రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. G+1 అండి. G+1 కింద గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకు సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది, పైన మనకు డబుల్ బెడ్రూమ్ ఉందండి. లేటెస్ట్ కన్స్ట్రక్షన్, రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అన్నమాట. మంచి లొకేషన్లో ఉందండి. చుట్టూ కన్స్ట్రక్షన్స్నే ఉన్నాయి. ఇక్కడ అందరు వచ్చి ప్రాపర్టీ ఆల్రెడీ ఉంటున్నారండి. మీరు కూడా చూడండి, ఒకసారి లొకేషన్కి వచ్చి చూడండి. వస్తే మీకు వాట్ అని మొత్తం అర్థమైపోతుంది అన్నమాట. ఈ ప్రాపర్టీ 133 స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. ఈస్ట్ ఫేసింగ్ G+1 అన్నమాట. కాలనీ నేమ్ వచ్చేసి అయోధ్య నగర్ కాలనీలో అయితే ఉందండి. దీని డైమెన్షన్స్ 24x50 అన్నమాట. 2200 SFT బిల్డింగ్, SFT వచ్చేసి 2200 అనమాట. ప్రాపర్టీ ముందు మనకు 25 ఫీట్ రోడ్ అయితే ఉందండి. ఈస్ట్ ఫేసింగ్. ప్రైస్ డీటెయిల్స్ అన్ని కూడా తర్వాత చెప్తానండి. ఫస్ట్ లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి డీటెయిల్స్ అన్ని కూడా తీసుకుందాం. ఎంటర్ అయ్యే ముందు మనకి ఏదైతే గేట్ ఉందో, ఈ గేట్ వచ్చేసి మనకు 10 ఫీట్ గేట్ అయితే తీసుకున్నారండి. ప్లస్ పక్కకు మనకు ప్లాంట్స్ పెట్టుకోవడానికి చిన్న ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎంటర్ కాగానే మనకు చూస్తున్నాం కదా, ఇది పార్కింగ్ అనమాట. దీనికి బోర్ ఫెసిలిటీ, అదేవిధంగా మున్సిపల్ వాటర్ కూడా అన్ని ఫెసిలిటీస్ అయితే ఇవ్వడం జరిగిందండి. ప్రాపర్టీ అయితే మంచి ప్రైమ్ లొకేషన్స్లో ఉందండి. ఒకసారి మీరు రండి, వచ్చి చూస్తే మీకు అంతా తెలిసిపోతుంది. ఇక్కడ ఈజీ ఒక 2 పార్క్స్ అయితే పార్కింగ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం బండ్లు కూడా పార్క్ చేసుకోవచ్చు అండి. చుట్టూ మంచి లొకేషన్లో ఉందండి. పైన ఒకసారి చూస్తే ఫాల్ సీలింగ్ కూడా తీసుకోవడం జరిగింది పార్కింగ్లో. ప్లస్ ఏవైతే పిల్లర్స్ వస్తాయో, పిల్లర్స్ కూడా వీళ్ళు కంప్లీట్ గ్రానైట్ అయితే పెట్టడం జరిగింది. కింద అయితే ఏదైతే గ్రానైట్ తీసుకున్నారో అదే గ్రానైట్ ఇక్కడ కూడా వీళ్ళు ఇవ్వడం జరిగిందన్నమాట. ఒకసారి కింద రెంటర్ పర్పస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు కదా, అది ఒకసారి చూద్దామండి. చూస్తున్నారు కదా, రెంటర్ పర్పస్ కన్స్ట్రక్షన్ చేసింది. ఇది హాల్ అన్నమాట. ఇక్కడ రైట్ సైడ్ మనకు వచ్చేసి ఒక కిచెన్ అయితే తీసుకున్నారు. చూస్తున్నారా, కిచెన్ ఒకటి తీసుకున్నారండి. ఎల్ షేప్ కిచెన్, ఎల్ షేప్ కిచెన్ అయితే తీసుకున్నారండి. ప్లాట్ఫామ్ అయితే గ్రానైట్తో తీసుకున్నారు. చుట్టూ అయితే షెల్ఫ్స్ పెట్టినారు. చాలా నీట్గా అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇంకొకటి బెడ్రూమ్ కూడా ఉందండి. ఇప్పుడు మనం ఓనర్ కోసం ఏదైతే కన్స్ట్రక్షన్ చేశారో దాన్ని చూద్దామండి. ఈ ఏరియాలో రెంట్ సింగిల్ బెడ్రూము 6,000 to 7,000 అయితే ఈజీగా వస్తున్నాయంట. ఒకసారి పైకి వెళ్ళి చూద్దాము. పైకి వెళ్ళే ముందు అంటే మనకు లెఫ్ట్ సైడ్ ఇక్కడ మనకు వాష్ ఏరియా అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఏమైనా క్లీన్ చేసుకోవడానికి కూడా ఇక్కడ మనకైతే ప్రొవిజన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. పైకి వెళ్ళే ముందు ఈ స్టెప్స్ అయితే తీసుకుంటే, పెట్స్ స్టెప్స్ అయితే మనకు 3 ఫీట్ స్టెప్స్ అయితే తీసుకున్నారండి. స్టెప్స్ కూడా కంప్లీట్ గ్రానైట్తో అయితే తీసుకోవడం జరిగిందండి. ప్రాపర్టీ మంచి లొకేషన్లో ఉంది. వరంగల్ హైవే నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అండి, 600 మీటర్స్. పైకి రాగానే ఫస్ట్ ఇదంతా చూస్తున్నారు కదా, బాల్కనీ అండి. బాల్కనీ అయితే చాలా స్పేషియస్గా పెద్దగా అయితే తీసుకోవడం జరిగిందండి. ప్లస్ ఇక్కడ ఫాల్ సీలింగ్, చుట్టూ పైన ఫాల్ సీలింగ్. సింహద్వారం అండి. ఇది సింహద్వారం వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్. ఏదైతే వుడ్ తీసుకున్నారో ఇండియన్ టేక్తో అయితే తీసుకున్నారండి. కొంచెం ఇంకా వర్క్ పెండింగ్ ఉంది, అది కూడా మనకు చేసే ఇస్తారనమాట. ఈ గ్లాసెస్ కానీ గ్రిల్స్ కానీ అన్నీ మనకు పెట్టే ఇస్తారు. టైల్స్ చూస్తే మంచి టైల్స్ తీసుకున్నారు. మధ్యలో ఒక గోల్డెన్ స్ట్రిప్ కూడా తీసుకున్నారండి. చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు. ప్లస్ మనకు వెంటిలేషన్ ప్రాబ్లం కాకుండా ఒక 3 ఫీట్ గల్లీ కూడా తీసుకున్నారు. చూస్తున్నారు కదా, ఓ 3 ఫీట్ గల్లీ కూడా తీసుకున్నారండి. ఒకసారి లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం. ఫస్ట్ ఎంటర్ కాగానే ఎల్ షేప్ హాల్ అండి. హాల్ అయితే చాలా బ్యూటిఫుల్ అండ్ నీట్గా తీసుకోవడం జరిగింది. హాల్ చూస్తున్నారు కదా, కింద మొత్తం టైల్సే యూజ్ చేశారు. పైన మంచి ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారు. ప్లస్ ఇక్కడ UPVC విండోస్ అయితే తీసుకున్నారండి. విత్ మెష్ డోర్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఇక్కడ టీవీ పెట్టుకోవడానికి అయితే మంచిగా ఒక స్విచ్ బోర్డ్స్ ఎవ్రీథింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఒక వాల్ మొత్తం డార్క్ కలర్, మిగతా వాల్ అంతా పీచ్ కలర్, లైట్ కలర్ అయితే తీసుకోవడం జరిగింది. ఈ ఏరియా డైనింగ్ లా యూజ్ చేసుకోవచ్చు అండి. మనం డైనింగ్ లా యూజ్ చేసుకోవడానికి అయితే బాగుంటుంది. ప్లస్ ఇక్కడ ఓపెన్ కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది. చూస్తున్నాం కదా, ఇది ఓపెన్ కిచెన్. ఓపెన్ కిచెన్ కూడా ఎల్ షేప్లో అయితే తీసుకోవడం జరిగిందండి. దీని ప్లాట్ఫామ్ గ్రానైట్తో తీసుకున్నారు. షెల్ఫ్స్, ఒక విండో, పక్కకి ఒక చిన్న పూజా గది కూడా మనకైతే ఇవ్వడం జరిగిందండి. చూస్తున్నారు కదా. ప్లస్ మనకు డైనింగ్ పక్కకి ఒకటి
వాష్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి స్విచ్ బోర్డు ప్లస్ ఒక పైప్ లైన్ ప్లస్ ఏంటంటే ట్యాప్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఒకసారి లోపలికి వెళ్ళి బెడ్రూమ్స్ చూద్దాం. మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దామండి. ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళే ముందు లెఫ్ట్ సైడ్ మనకి కామన్ బాత్రూమ్ అయితే తీసుకోవడం జరిగింది. ఫుల్ టైల్స్ ఎవ్రీథింగ్ అయితే పెట్టినారు, చాలా బాగుంది, నీట్గా ఉంది. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా నీట్గా తీసుకున్నారు. టైల్స్ కంప్లీట్ 4x4 విండో అయితే తీసుకున్నారండి. చూస్తున్నారు 4x4 విండో ప్లస్ కలర్స్ కూడా కంప్లీట్ గ్రీన్ కలర్ అయితే మెయింటైన్ చేశారు, డార్క్ గ్రీన్, లైట్ గ్రీన్ అలా. ఇక్కడ మనకు బీరువా ప్రొవిజన్ ఇచ్చినారు ప్లస్ షెల్ఫ్స్ అయితే ఇచ్చినారండి. బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారు, చాలా పెద్దగా ఉందండి. దీంట్లో కూడా చుట్టూ టైల్స్ చూస్తే టైల్స్ తీసుకున్నారు. పెద్ద బాత్రూమ్ అయితే తీసుకోవడం జరిగింది, చాలా స్పేషియస్గా నీట్గా ఉందండి. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అనమాట. ఇది ఆదిత్య నగర్ కాలనీలో అయితే ఉందండి ప్రాపర్టీ. ఎవరైనా నచ్చితే ఒకసారి విజిట్ చేయండి. రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ అండి. చెంగిచెర్ల ఎక్స్ రోడ్ నుంచి జస్ట్ 600 మీటర్స్లో ఉంది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా మనకు బీరువా ప్రొవిజన్ ప్లస్ ఇక్కడ మంచి షెల్ఫ్స్, మంచి చిన్న ఫాల్ సీలింగ్ ప్లస్ 4x4 విండో తీసుకున్నారు. చూస్తుంటే ఇక్కడ చూస్తే కలర్స్ కూడా చాలా నీట్గా అయితే తీసుకోవడం జరిగిందండి. ప్రాపర్టీ మంచి లొకేషన్లో ఉందండి. వరంగల్ హైవే నుంచి వాకబుల్ డిస్టెన్స్ అన్నట్టు. ఒకసారి ఏంటంటే టెర్రస్ మీదకి వెళ్దామండి. టెర్రస్ మీదకి వెళ్ళి కూడా మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకుందాము. టెర్రస్కి వెళ్ళడానికి మంచి స్టెప్స్ అయితే 3 feet అయితే తీసుకున్నారు. మంచిగా గ్రానైట్ అండి, ఇక్కడ కాంప్రమైజ్ కాకుండా మంచిగా వెంటిలేషన్ కాకుండా మనకు గ్లాసెస్ కానీ ఎవ్వి అయితే ఇవ్వడం జరిగిందండి. ప్రాపర్టీ వరంగల్ హైవేకి నియర్ బై ఉంది, జస్ట్ 600 మీటర్స్. చూస్తున్నారు కదా, చుట్టూ ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్ అయిపోయి ఉంటున్నారండి. వరంగల్ హైవే చాలా నియర్ బై అండి, చాలా అంటే చాలా నియర్ బై. చూస్తున్నారు కదండి, మనకి ఇక్కడ వాటర్ పెట్టుకోవడానికి అంటే 2 ట్యాంక్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మున్సిపల్ వాటర్, అదేవిధంగా బోర్ వాటర్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఒకసారి చుట్టూ చూస్తే అన్ని నియర్ బై కాలేజెస్ కానీ, స్కూల్స్ కానీ, హోటల్స్ కానీ నియర్ బై ఉన్నాయండి. వరంగల్ హైవేకి జస్ట్ 600 మీటర్స్ దూరంలో అయితే ఈ ప్రాపర్టీ ఉందండి. ప్రాపర్టీ గురించి మళ్ళీ ఒకసారి డీటెయిల్స్ చెప్తాను. ప్రాపర్టీ మనకు చెంగిచెర్ల ఎక్స్ రోడ్ నుంచి 600 మీటర్ డిస్టెన్స్లో ఉంది. అయోధ్య నగర్ కాలనీ అండి. 133 స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. డైమెన్షన్స్ మనకు 24x50 అన్నమాట. 2200 SFTలో ఉందండి. ప్రాపర్టీ ముందు మనకు 25 feet రోడ్ అవుతుందండి. ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ మనకు 100% వాస్తు అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. దీనికి 80% లోన్ కూడా వస్తుందండి. ఇది మున్సిపాలిటీ కిందకే వస్తుందన్నమాట. పక్కకి మనకు అంటే బోడుప్పల్ మేడిపల్లి తర్వాత మనకు చెంగిచెర్ల క్రాస్ రోడ్ వస్తుందండి. క్రాస్ రోడ్ నుంచి లోపలికి వస్తే జస్ట్ 600 మీటర్స్ దూరంలోని ప్రాపర్టీ ఉందండి. ఇక్కడికి ఏంటంటే 24 hours మనకు వెహికల్ ఫెసిలిటీస్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ ఏం ప్రాబ్లం లేకుండా అయితే నియర్ బై ఉందండి. వాక్ చేసుకుంటూ కూడా లోపల రావచ్చు, అంత దగ్గర ఉంది ప్రాపర్టీ మనకు 1,30,00,000 అయితే చెప్తున్నారండి. అది ఫిక్స్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అనమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందనుకోండి, ఒకసారి డిస్క్రిప్షన్కి వెళ్తే దీని లొకేషన్ కూడా దాంట్లో పిన్ చేస్తాము. మీరు లొకేషన్కి వచ్చి ప్రాపర్టీ చూడండి. ప్రాపర్టీ చూసి నచ్చినట్లయితే ఓనర్ నెంబర్ మేము స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాము. మధ్యలో ఎలాంటి మీడియేటర్స్, బ్రోకర్స్ ఎవరు లేరండి, ఓనరే అన్నమాట. మీరు డైరెక్ట్ ఓనర్ని కన్సల్ట్ కావచ్చు. ఇలాంటి మంచి ప్రాపర్టీస్ ఇంకా చాలా ఎక్స్ప్లోర్ చేస్తాము. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, అలా ఇన్స్టాగ్రామ్ ఫాలో కావాలి. మీకు కూడా ఇలాంటి ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ చేయాలి, మీకు ప్రాపర్టీస్ ఇలా ప్రమోట్ చేయాలనుకుంటే మమ్మల్ని కన్సల్ట్ కానీ స్క్రీన్ మీద మన నంబర్ డిస్ప్లే చేస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.